ఆగస్టు 18వ తేదీ మంగళవారం మీ రాశికి ఏం జరగబోతుంది, ఏ రాశుల వారికి అనుకోని ధనలాభం కలగబోతుంది, ఎవరికి ఉద్యోగంలో శుభవార్తలు రాబోతుంది, ఎవరి జీవితంలో అదృష్టం తలుపులు తట్టబోతుంది, అదే సమయంలో ఏ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాలలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ రాశికి ఉన్న సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలగడానికి చేయాల్సిన ప్రత్యేక పరిహారం కూడా ఈ వీడియోలో ప్రతి రాశి వారికి చివరిగా చెబుతున్నాను. కాబట్టి మీ రాశి ఏదో తెలుసుకోవడానికి వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ రాశి ఫలితం మీ జీవితానికి ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వినయ ఆశ్రితులకు ప్రేక్షకులకు నమస్కారం. 18/8/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం. సూర్యోదయం 5:44 నుండి సూర్యాస్తమయం 6:18 వరకు. తిథి శుద్ధ షష్ఠి. రాత్రి 7:16 వరకు. తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది. నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7:39 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శుభయోగం 7 గంటల వరకు. తదుపరి శుక్ల యోగం ప్రారంభమవుతుంది. కరణం కౌలవకరణం ఉదయం 7 గంటల వరకు. తదుపరి తైదుల కరణం రాత్రి 7:16 వరకు ఉంటుంది. తదుపరి గరిజకరణం ప్రారంభమవుతుంది. ఈరోజు శుభ సమయాలు చూసుకుంటే ఉదయం 7:50 నుండి 8:14 వరకు. తిరిగి ఉదయం 9 గంటల నుండి 10:58 వరకు. మధ్యాహ్న కాలంలో 12:01 నుంచి 1:04 వరకు. తిరిగి 3:16 నుండి 6:18 వరకు. ఈ సమయంలో అనంతరంగా కూడా నూతన వెహికల్స్ కొనుక్కోవడమైనా, భూ రిజిస్ట్రేషన్ అయినా కానీ సంబంధిత యొక్క ఈ సమయంలో ప్రారంభించవచ్చు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:05 వరకు. తిరిగి రాత్రి 10:52 నుండి 11:35 వరకు. వర్జం దుర్ముహూర్తం మధ్యాహ్నం 1:34 నుండి 3:16 వరకు. అమృత గడియలు రాత్రి 11:40 నుండి 1:26 వరకు. తదుపరి ద్వాదశ రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారు చేపట్టే పనుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీ పనికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ఖర్చులు మాత్రం తగ్గించుకోవాలి. పరిహారం హనుమంతుడిని దర్శించుకొని సింధూరం సమర్పించండి. శని బాధ తగ్గుతోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఈరోజు మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతి సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రమోషన్లు లభించవచ్చు. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు విషయంలో తొందరపడకండి. పరిహారం శివుడిని నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మీ మాట తీరు చాలా ముఖ్యమైనది. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకుండా ఓర్పుగా వ్యవహరించండి. ఉద్యోగంలో పనిభారం పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా ప్రయోజకరం కలగవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పరిహారం గణపతికి దూర్వ సమర్పించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ఈ రోజు ముందుకు కదిలే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పుకు సంబంధించిన సమాచారం రావచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఇతరులకు హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం హనుమంతుడికి అరటి పండ్లు సమర్పించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించవచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పరిహారం ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించి సూర్య నమస్కారాలు చేయండి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ఈ రోజు పనుల్లో కొంత ఆలస్యం ఎదురైనా చివరికి అనుకూలమైన ఫలితం పొందుతారు. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు జాగ్రత్తగా నిర్వహించాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవాలి. పరిహారం గణపతిని పూజించి 21 సార్లు ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకూలమైన అవకాశాలు వచ్చే రోజు ఈరోజు. ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగవచ్చు. ఆర్థికంగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పరిహారం అమ్మవారికి కుంకుమ సమర్పించి దీపారాధన చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ పని చేసినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఉద్యోగంలో మీ బాధ్యతలు సమయానికి పూర్తి చేయాలి. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. ఓర్పుగా ఉంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. పరిహారం హనుమాన్ చాలీస పారాయణం చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. ఆర్థికంగా లాభదాయకమైన సమాచారం అందుతోంది. పెద్దల ఆశీర్వాదం మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ప్రారంభించే ముఖ్యమైన పనుల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. పరిహారం గురువులు, పెద్దలు ఆశీర్వాదం తీసుకొని పసుపు దానం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం పొందుతారు. ఉద్యోగంలో పని భారం పెరిగినా మీ సామర్థ్యంతో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాలలో పొదుపు చేయడం మంచిది. పరిహారం శివునికి నీటితో అభిషేకం చేసి 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి 5 ప్రదక్షిణాలు చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనం కలిగించవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి అనుకూలమైన సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు లేదా అవకాశాలు లభించవచ్చు. ఆర్థికంగా అనుకోని ప్రయోజనం కలగవచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పరిహారం అవసరమైన వారికి అన్నదానం చేయండి లేదా వడ్లు దానం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరగవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం అందుతోంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతోంది. పరిహారం విష్ణుమూర్తిని పూజించి తులసి దళాలను సమర్పించండి. ఈ 12 రాశులలో మీ రాశి ఏదో మీ పేరును కామెంట్లో తప్పకుండా రాయండి. మీకు ఈరోజు ఏ ఫలితం కలగబోతుందో తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి. మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ రాశి ఫలితాలను షేర్ చేయండి. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.